నమస్కారం. ముఖ్యమంత్రి గారు బాధ్యత మర్చిపోయి తానే స్వయంగా ధర్నాలు నిర్వహించడం, తానే స్వయంగా భారతీయ జనతా పార్టీ నాయకులను కొట్టండి, నిలువరించండి అని చెప్పేటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఆ చక్కర్లో పోవద్దు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. చేయాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి పని చేయకుండా ఇట్లా వ్యవహరించడం అనేది సహించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తేనే నేను వడ్లు కొంటానని, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇల్లు కడతానని, దళిత బంధు ఇస్తానని చెప్పి ఎక్కడ రాసుకోలేదు. ఆయన చాలాసార్లు చెప్పిండు, తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటో, సమస్యలు ఏంటో నాకు తెలుసు, నా ప్రజల్ని నేను కాపాడుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా చెమట వడిపి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి కడితే ఇవాళ ఆ సంపద తన సంపదగా భావించి ఇవాళ ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ ఒక హుజరాబాద్ కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. రేపు యావత్ తెలంగాణ కూడా కేసీఆర్ నైజాన్ని, కేసీఆర్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటుంది. అది హుజరాబాద్ కాదు, అది మెదక్ కావచ్చు, రేపు మహబూబ్ నగర్ కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, కొత్తగూడెంలో మొదలుపెట్టి వికారాబాద్ వరకు అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక వెగటు, ఈ ప్రభుత్వం మీద ఒక కోపం మాత్రం ప్రజలలో ఉన్నది. బాధ్యత నిర్వహించకుండా ధర్నాలు చేసేటువంటి స్థాయికి దిగజారిపోయిన ముఖ్యమంత్రి గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన లేదు. ప్రజలే పట్టించుకొని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టిన రోజు వస్తుంది. వాత పెట్టిన రోజుకోసం ఎదురు చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ తప్పకుండా వస్తా. ఈ ప్రాంతంలో ఇప్పుడు చెప్తున్నాడు, జైనైతా అంటే పిలిపించుకుంటాడు, ఎవ్వరూ ఆపలేరు. కట్టెలు తెంచుకొని వస్తారు, గుర్తుపెట్టుకోండి, కట్టెలు తెంచుకొని వస్తారు. ఇది కులాల పంచాయతీ, ఇది మతాల పంచాయతీ కాదు. ఈ పంచాయతీ బతుకు పంచాయతీ కాబట్టి ఈ బతుకు పంచాయతీలో భారతీయ జనతా పార్టీ జెండా కింద జమై ఇవాళ తెలంగాణను రక్షించుకోవడం కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని ఆపగలిగే శక్తి ఆయనకు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా లేదు. ఇలా ఒక్కరోజు ఆపుతారు కావచ్చు, 2 రోజులు ఆపుతారు కావచ్చు, 10 మందిని ఆపుతారు కావచ్చు, 100 మందిని ఆపుతారు కావచ్చు, కానీ జైన ప్రభంజనాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పి మనం చేస్తూ మళ్ళీ వస్తా. తప్పకుండా ఇలా 7 పాయల జాతరకు పోతా ఉన్నాం కాబట్టి జాతరలో భాగంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా కార్యక్రమాన్ని, జైనింగ్ కార్యక్రమాన్ని వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.